మన దేశము తీరు తీరు పండుగలకు పుట్టినిల్లు. అందుకే ఒక్కో జాగల ఒక్కో తీరు పండుగలు అవుతుంటాయి. ఒక తాననేమో కర్రలతోని కొట్టుకునుడు పండుగ అయితే, ఇంకో తాన పీడికలతోని కొట్టుకునుడు పండుగ. ఒక తాన గాడిదలకు బళ్ళు కట్టి తిప్పుడు పండుగ అయితే, అదే జాగల బురద అంటించుకునుడు కూడా ఓ పండుగ. అగో అట్లనే కర్ణాటక రాష్ట్రం హవేరీ జిల్లాలో కూడా ఓ ఇచ్చంతరమైన పండుగ అయింది. మరి గదేందో చూసిరా పోరు దబ్బున. ఇక గీడ జాతర లెక్క మనిషికో బుట్టి అందుకొని చేపలు పడుతుండ్రు చూడర్రే. గిదేగా పండుగ అంగల్ తాలూకా కిసనూర్ అనే ఊళ్ళో అయింది. పండుగ పేరు మీను ఎబ్బానట. ప్రతేడు ఊరోళ్ళంతా గుడి చెర్లకు దిగి చేపలు పట్టుడే వీళ్ళకు పెద్ద పండుగనట. అందుకే పండుగ కొన్నొద్దులు ఉందనంగానే ఏ తారీఖు దాని వివరాలు ఏందని కాగితాలు ముద్రించి అంతటా పంచుతారట. అటెనక పెట్టుకున్న తారీఖు నాడు పండుగ చాలా ఇద్ది. అయితే ఈ పండుగ ఏమిటికి చేసుకుంటున్నామో మాకైతే సరిగ్గా తెలియదు గాని ఇది మా తాత ముత్తాతల కాలం సంధి ఓ ఆచారంగా వస్తున్నది అనేది ఊరోళ్ళు అంటున్నాం ముచ్చట. అందుకే మేము సుతగా సాంప్రదాయం పోకుండా చేస్తున్నాం అన్నట్టు చెప్పుకొస్తుండ్రు ఊరోళ్ళు. పండుగ కోసం ఓ స్పెషల్ కమిటీ ఉన్నదట. వాళ్లకు చేపలు పట్టాలని ఉగ్గున్నోళ్ళంతా తలో 250 రూపాయలు కట్టి రసీదు తీసుకోవాలి. అట్లా అయితేనే చేపలు పట్టేందుకు చెర్లకు దిగాలి. మొత్తానికి పైసలు కట్టి ఓ వెదురు బుట్టి వాళ్ళ అందుకొని నీళ్ళకు దిగుతారు. పడ్డ చేపలను పడ్డట్టు బత్తలేసి కొంచపోతారు. ఇక చూడరి చేపల కోసం పెద్ద జాతరే నడుస్తున్నది. ఒకవేళ చేపలు పడనోళ్లకు కట్టిన పైసలు మళ్ళా వాపస్ ఇస్తారట. గిట్ల చెరువు మొత్తం చేపలు పట్టుకుంటా లూటి బుచ్చుతారు. ఒక్క పాలి పండుగ ఒడిసిందంటే మళ్ళా వచ్చే ఏడాది దాకా అందులో చేపలు పట్టొద్దట. ఒకవేళ వలన పడితే జరిమానా పడుతుంది అన్నట్టు. ఉన్న చేపలు అన్ని పట్టినాక మళ్ళా కొత్త చేప పిల్లలు తెచ్చిపోయి వచ్చే ఏడాది పండుగ కొరకు మళ్ళా పెద్దగా అయ్యేటట్టు జాగ్రత్త పడతారట. మొత్తానికి గీ మీను ఎబ్బ పండుగ చేయంగా ఊరంతా చేపల కూర వండుతుంటే మసాలా ఘాటు ఊరు పొలిమేర దాకొచ్చిందో ఏమో గాని ఈ పండుగ మాకు సంబరం అనిపిస్తుంది. చెర్ల చేపలు పడుతుంటే అందరం ఒక్కటే అని అనిపిస్తున్నది అని ఊరోళ్ళు చెప్తుంటే మంచిగానే ఉన్నది ఆచారం. మన దిక్కు కూడా ఉండింటే బాగుండు కదా అనుకుంటారట గీ ముచ్చట చూసిన పబ్లిక్.